इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्तां प्रवाचकः बलदेवानंद सागर. హలో గైస్, వెల్కమ్ టు డే 3 ఆఫ్ సి ప్రోగ్రామింగ్. సో ఈ వీడియోలో మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటో డీటెయిల్గా చెప్పుకుందాం. సో మీరు కానీ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అప్పుడే యూట్యూబ్ ఈ వీడియోని చాలామందికి సజెస్ట్ అయితే చేస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం డిఫరెంట్ ఆపరేటర్స్ ఏంటో తెలుసుకుందాం. సో అవి మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, ఇంకా లాజికల్ ఆపరేటర్. సో మనం ఈ ఆపరేటర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇవి కాకుండా మనకు డిఫరెంట్ ఆపరేటర్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే బిట్వైజ్ ఆపరేటర్ కానీ, టర్నరీ ఆపరేటర్, సైజ్ ఆఫ్ ఆపరేటర్, ఇలా మనకు చాలా డిఫరెంట్ ఆపరేటర్స్ కూడా సి లాంగ్వేజ్లో ఉన్నాయి. సో ఫస్ట్ మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇందులో మనకు ఫస్ట్ వన్ వచ్చేసి అడిషన్ ఆపరేటర్. సో అది ప్లస్ సింబల్ యూజ్ చేస్తాం, సబ్ట్రాక్షన్కి ఏమో మైనస్ సింబల్, మల్టిప్లికేషన్కి స్టార్ సింబల్, డివిజన్కి స్లాష్ సింబల్ అండ్ మాడ్యులోకి పర్సంటేజ్ సింబల్. సో అడిషన్ మన అందరికీ తెలిసిందే, అలాగే సబ్ట్రాక్షన్ కూడా తెలుసు, మల్టిప్లికేషన్ తెలుసు. సో మన సి లాంగ్వేజ్లో డివిజన్కి స్లాష్ సింబల్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు 2 ఇంటీజర్స్ని డివైడ్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ కూడా ఇంటీజరే వస్తుంది. అది పర్ఫెక్ట్గా డివైడ్ అయినా కాకపోయినా కూడా. సో అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి మాడ్యులో ఆపరేటర్. సో మాడ్యులో ఆపరేటర్ ఏంటంటే మనకి రిమైండర్ ఇస్తుంది. సపోజ్ మనము 2 మాడ్యులో 3 ఇస్తే మనకు రిమైండర్ 2. సో దాన్ని మనకు రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ని తీసుకొని మనం అవంతా అర్థం చేసుకుందాం ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి. సో నేను కమెంట్ చేసిన అండ్ హెడ్డింగ్ రాసుకుంటున్నా. మనం డిస్కస్ చేసే టాపిక్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అని. సో అది మన సింగిల్ లైన్ కమెంట్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ప్రీవియస్ వీడియోలో. సో ఇప్పుడు నేను హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకుంటున్నా, include stdio.h. దాని తర్వాత నేను మెయిన్ ఫంక్షన్ని రాసుకుంటున్నా, int main curly braces రిటర్న్ 0 సెమీకాలన్. సో మనం మెయిన్ ఫంక్షన్ కూడా రాసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే కొన్ని వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకొని వాటికి కొన్ని వాల్యూస్ని అసైన్ చేసుకుందాం. దాని తర్వాత ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుందాం. సో ఇక్కడ నేను 2 వేరియబుల్స్ని తీసుకున్నా, నెంబర్ 1 నెంబర్ 2 అని చెప్పేసి. దాని తర్వాత నేను అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇంకా మాడ్యులోకి కూడా కొన్ని వేరియబుల్స్ తీసుకుంటున్నా. సో అవన్నీ డేటా టైప్స్ కూడా ఇంటిజర్ అని నేను మెన్షన్ చేసుకున్నా. సో ఇంట్ యాడ్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మోడ్. సో ఇప్పుడు మనము ఈ 2 నెంబర్స్ని యూజర్ దగ్గర నుండి తీసుకుందాం. అంటే నెంబర్ 1 నెంబర్ 2 వేరియబుల్స్ తీసుకున్నాం కదా, దాని యొక్క వాల్యూస్ని మనం యూజర్ దగ్గర నుండి తీసుకుందాం. సో యూజర్ దగ్గర నుండి ఎలా తీసుకుంటామంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం scanf ఫంక్షన్ అని. సో అది యూజ్ చేసుకొని మనం నెంబర్ 1 ఇంకా నెంబర్ 2 వాల్యూస్ని తీసుకుందాం. సో నేను printf స్టేట్మెంట్ రాసుకుంటున్నా, ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని చెప్పేసి. సో నేను scanf కూడా రాసుకొని ఆ ఫస్ట్ నెంబర్ అంటే మనకి ఇక్కడ నెంబర్ 1 వేరియబుల్. సో దాని యొక్క వాల్యూని తీసుకుందాం. scanf %d, నెంబర్ 1 సెమీకాలన్. సో అలాగే ఇప్పుడు మనం మన సెకండ్ నెంబర్ని కూడా యూజర్ దగ్గర నుండి తీసుకుందాం. printf న్యూ లైన్ ఎంటర్ ద సెకండ్ నెంబర్ కాలన్ సెమీకాలన్. సో మనం scanf ఫంక్షన్ యూజ్ చేసుకొని సెకండ్ నెంబర్ వాల్యూని యూజర్ దగ్గర నుండి తీసుకుందాం. scanf %d, నెంబర్ 2 సెమీకాలన్. సో మనం నెంబర్ 1 ఇంకా నెంబర్ 2 యూజర్ దగ్గర నుండి తీసుకుందాం. సో ఇప్పుడు ఆల్రెడీ మనం నెంబర్ 1 నెంబర్ 2 వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఆ అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నీ కూడా పర్ఫామ్ చేసుకుందాం. సో యాడ్ ఈక్వల్స్ టు నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2 సెమీకాలన్, సబ్ట్రాక్షన్ ఈక్వల్స్ టు నెంబర్ 1 మైనస్ నెంబర్ 2 సెమీకాలన్ అండ్ మల్టిప్లికేషన్ ఈక్వల్స్ టు నెంబర్ 1 స్టార్ నెంబర్ 2. సో మనం మల్టిప్లికేషన్కి సిలో మనము స్టార్ సింబల్ని యూజ్ చేస్తాం. అండ్ డివిజన్ డివ్ ఈక్వల్స్ టు నెంబర్ 1 స్లాష్ నెంబర్ 2. అలాగే మనం మాడ్యులోకి, సో మాడ్యులో ఏంటంటే మనకి అది రిమైండర్ ఇస్తుంది. సో మాడ్ ఈక్వల్స్ టు నెంబర్ 1 మాడ్యులో. సో మాడ్యులోకి మనం ఇక్కడ పర్సంటేజ్ సింబల్ వాడతాం, నెంబర్ 2 సెమీకాలన్. సో మనము అన్ని ఆపరేషన్స్ చేసేసినాం అర్థమెటిక్ ఆపరేటర్స్ని. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ అన్నింటినీ కూడా printf స్టేట్మెంట్ యూజ్ చేసుకొని ప్రింట్ చేసుకుందాం. printf న్యూ లైన్ సమ్ ఈక్వల్స్ టు %d, యాడ్. సో మనం యాడ్ వేరియబుల్, సమ్ వేరియబుల్, డివిజన్ వేరియబుల్ అన్నీ కూడా ఇంటిజర్ టైప్ తీసుకున్నాం. అందుకని చెప్పి నేను %d అనే ఫార్మాట్ స్పెసిఫైర్ని యూజ్ చేస్తున్నా. అలాగే నేను సబ్ట్రాక్షన్ వాల్యూ ఇంకా మల్టిప్లికేషన్, డివిజన్ ఇంకా మాడ్యులస్ వాల్యూని కూడా
ప్రింట్ చేసుకుంటున్నా. ప్రింట్ఎఫ్ సబ్ట్రాక్షన్ ఈక్వల్స్ టు పర్సెంట్ కమా సబ్ మల్టిప్లికేషన్కి ప్రింట్ఎఫ్ న్యూ లైన్ మల్టిప్లికేషన్ ఈక్వల్స్ టు పర్సెంట్ కమా మల్టిప్లికేషన్ సెమీకాలన్. అలాగే మన డివిజన్ చేసుకున్నాక వచ్చిన వాల్యూని కూడా ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ఎఫ్ న్యూ లైన్ డివిజన్ ఈక్వల్స్ టు పర్సెంట్ కమా డివిజన్ సెమీకాలన్. ప్రింట్ఎఫ్ న్యూ లైన్ మోడ్ ఈక్వల్స్ టు, సో ఇది మన మాడ్యులస్ ఆపరేటర్ అన్నట్టు. అంటే మనం ఏదైనా 2 నెంబర్స్ని డివైడ్ చేసినప్పుడు మనకు ఆ రిమైండర్ అనేది ఈ మాడ్యులస్ ఆపరేటర్ సింబల్ యూస్ చేయడం వల్ల వస్తుంది. సో మన కోడ్ ఇప్పుడు నేను బిల్ చేసి రన్ చేస్తున్నా. సో మనకి ఎర్రర్ వచ్చింది. ఎక్స్పెక్టెడ్ ఎక్స్ప్రెషన్ బిఫోర్, మనం అక్కడ యాంపర్సెంట్ సింబల్ రాసుకోలేదు, సో అందుకని చెప్పి ఎర్రర్ వచ్చింది. సో యాంపర్సెంట్ నెంబర్ 1. సో ఇప్పుడు ఓకే, మన కోడ్ని రన్ చేద్దాం. సో మనం ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ తీసుకుందాం. సో నెంబర్ 1 యొక్క వాల్యూని మనం మెన్షన్ చేసుకుందాం. సో నెంబర్ 1 అని 10 తీసుకున్నా, నెంబర్ 2 తీసుకున్నా. సో మనకు సమ్ 12, సబ్ట్రాక్షన్ 8, మల్టిప్లికేషన్ 20, డివిజన్ 5 అండ్ మాడ్యులో 0. సో మనకు 2 అనేది 10 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనకు మాడ్యులస్ వచ్చేసి 0, అంటే రిమైండర్ 0 వచ్చింది. అలాగే మన డివిజన్ కూడా 5, 10/2 5 కాబట్టి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము నెంబర్ 1 నెంబర్ 2 రెండు కూడా ఇంటీజర్స్ అయితే తీసుకున్నాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాక డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు నేను నెంబర్ 2 3 తీసుకున్నా. సో సమ్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ ఓకే, కానీ ఇక్కడ మన డివిజన్ ఈక్వల్స్ టు 3 వచ్చింది. సో 10 డివైడెడ్ బై 3 చేసినప్పుడు మనకు డెసిమల్లో రావాలి, లైక్ 3.333 రావాలి. కానీ మనకి ఇక్కడ అది ఇంటీజర్లో వచ్చింది, అంటే ప్రాపర్గా డివిజన్ చేయలేదన్నట్టు మనం. సో అలాంటప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేస్తాం ఈ ప్రాబ్లమ్ని అంటే, మనము ఏదైనా ఒక నెంబర్ని, అంటే నెంబర్ 1 కానీ లేకపోతే నెంబర్ 2 కానీ మనం ఫ్లోట్ టైప్లో తీసుకోవాలి. సో అలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన ఆన్సర్ కూడా ఫ్లోట్లో వస్తుంది. సో ఇప్పుడు మనము నెంబర్ 1 కానీ నెంబర్ 2 కానీ ఫ్లోట్లోకి మారుద్దాం. సో మనము ఆ వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నప్పుడు రాసుకోకపోయినా కూడా మనం టైప్ కాస్టింగ్ అనేది చేసుకోవచ్చు. సో టైప్ కాస్టింగ్ కూడా వన్ ఆఫ్ ది ఆపరేటర్ అన్నట్టు. సో దానికన్నా ముందు నేను డివిజన్ని ఫ్లోట్లోకి మారుస్తున్నా, ఎందుకంటే మనం ఆ వాల్యూని డివిజన్కి అసైన్ చేస్తున్నాం కాబట్టి. సో అందుకని చెప్పి నేను దాన్ని ఫ్లోట్లోకి మార్చిన. సో ఇక్కడ నేను ఫ్లోట్, సో నేను బ్రాకెట్స్ యూస్ చేసుకొని దాంట్లో ఫ్లోట్ అని రాసుకున్నా. సో దీన్ని బేసికల్గా మనం టైప్ కాస్టింగ్ అని అంటాం. సో ఈ టైప్ కాస్టింగ్ కూడా మనకు వన్ ఆఫ్ ది ఆపరేటర్. సో ఈ టైప్ కాస్టింగ్ మీనింగ్ ఏంటంటే మనకు నెంబర్ 1 అనేది ముందు ఇంటిజర్ ఫార్మాట్లో ఉంది, ఇంటు టైప్లో ఉంది. సో మనం దాన్ని ఫ్లోట్ టైప్లోకి మారుస్తున్నాం. సో ఇక్కడ మనం పారాంథసిస్ యూస్ చేసి ఆ పారాంథసిస్ లోపల మనము ఏ టైప్కి అయితే కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ టైప్ని మెన్షన్ చేసినాం. సో ఇక్కడ మనం ఫ్లోట్ని మెన్షన్ చేసినాం. సో మన నెంబర్ 1 ఇంటి టైప్ అనేది ఫ్లోట్ కింద కన్వర్ట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేసుకుందాం. సో ఎంటర్ ద ఫస్ట్ నెంబర్, నేను ఫస్ట్ నెంబర్ 10 తీసుకున్నా, సెకండ్ నెంబర్ 3 తీసుకున్నా. సో ఇప్పుడు మనకు డివిజన్లో 3.3333 అని కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. సో ఎందుకంటే ఫస్ట్ మనం నెంబర్ 1 నెంబర్ 2 రెండు వేరియబుల్స్ కూడా ఇంటి టైప్లో తీసుకున్నాం, కానీ తర్వాత మనము రెండిట్లో ఒకదాన్ని ఫ్లోట్ టైప్కి మార్చినాక మన కోడ్ని రన్ చేసినప్పుడు మనకు ఆన్సర్ అనేది ఫ్లోట్లో వచ్చింది. సో ఇక్కడ మనం ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, 2 ఇంటీజర్స్ డివైడ్ కాకపోతే ప్రాపర్గా మనము రెండిట్లో ఏదో ఒకదాన్ని ఫ్లోట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇంక్రిమెంట్ ఇంకా డిక్రిమెంట్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇంక్రిమెంట్ అంటే వాల్యూ ఇంక్రీజ్ చేయడము, డిక్రిమెంట్ అంటే వాల్యూని డిక్రీజ్ చేయడము, అంటే తగ్గించడము. సో దీంట్లో మనకు 2 టైప్స్ ఉంటాయి, మళ్ళీ పోస్ట్ ఫిక్స్, ప్రిఫిక్స్ అని చెప్పేసి. సో వాటి గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, అలాగే మన కోడ్ని కూడా రాసుకుందాం. సో మనకు బేసికల్గా ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్లో 2 టైప్స్ ఉంటాయి, ప్రిఫిక్స్ ఇంక్రిమెంట్, ప్రిఫిక్స్ డిక్రిమెంట్, అలాగే పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్, పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంట్. సో ఈ ప్రిఫిక్స్ అంటే ఏంటి, పోస్ట్ ఫిక్స్ అంటే ఏంటో కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఎప్పుడైనా సరే మనం ప్రిఫిక్స్ ఆపరేటర్ అంటే, ప్రిఫిక్స్ అంటే ముందు, పోస్ట్ ఫిక్స్ అంటే తర్వాత, అంటే ఆ పేర్లోనే మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు ప్రీ పోస్ట్ అని. సో మన వేరియబుల్ ముందు మనము మన ఆపరేటర్ని యూస్ చేసుకుంటే దాన్ని ప్రిఫిక్స్ ఆపరేటర్ అంటాం. సో ఆ ప్రిఫిక్స్ ఆపరేషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మన వేరియబుల్ యొక్క వాల్యూ ఇంక్రీజ్ అయినాక అది రిటర్న్ చేస్తుంది. అదే పోస్ట్ ఫిక్స్లో ఏమవుతుందంటే మన వేరియబుల్ ఫస్ట్ దాని వాల్యూని రిటర్న్ చేసినాక తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కూడా తీసుకున్న, ఒక వేరియబుల్ అని ఒక వేరియబుల్ తీసుకున్న వ్యార్, సో ప్లస్ వ్యార్ ఇంకా వ్యార్ ప్లస్ అని. సో అక్కడ మీరు మల్టిపుల్ లైన్ కమెంట్స్లో రాసేది మీరు అక్కడ చదువుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక కోడ్ తీసుకుంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ నేను హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేస్తున్నా, include stdio.h int main curly braces return 0 semicolon. సో ఇప్పుడు మనం కొన్ని వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుందాం. సో ఇక్కడ నేను x అనే వేరియబుల్ తీసుకున్నా, అలాగే y అనే వేరియబుల్ తీసుకున్నా,
అవి రెండు కూడా నేను ఇంటీజర్ టైప్ అని తీసుకున్నా. సో ఇంట్ ఎక్స్ సెమికాలన్ ఇంట్ వై సెమికాలన్. సో దాని తర్వాత నేను వేరియబుల్ ఎక్స్కి వాల్యూ 1ని అసైన్ చేసుకున్నా, ఎక్స్ ఈక్వల్స్ టు 1 సెమికాలన్. సో ఇప్పుడు మనం ఈ ఎక్స్ వాల్యూని ప్రింట్ చేసుకుందాం. సో అందుకని చెప్పి నేను ఇక్కడ ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తున్నా. ప్రింట్ ఎఫ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు %d, ఎక్స్ సెమికాలన్. సో ఇక్కడ నేను మన ఎక్స్ యొక్క వాల్యూని ప్రింట్ చేసుకున్నా. సో నెక్స్ట్ మనం మన ప్రిఫిక్స్ ఆపరేటర్ ఇంకా పోస్ట్ ఫిక్స్ ఆపరేటర్ని రెండు కూడా చేద్దాం. సో ఫస్ట్ నేను ఇంక్రిమెంటేషన్ గురించి డిస్కస్ చేస్తాను, దాని తర్వాత డిక్రిమెంటేషన్ గురించి డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ నేను y ఈక్వల్స్ టు ++ x అని చెప్పి అసైన్ చేస్తున్నా. సో ఇది మనకి ఇది ప్రిఫిక్స్ ఇంక్రిమెంటేషన్ అన్నట్టు. సో మనం ప్రిఫిక్స్ ఇంక్రిమెంటేషన్లో ఏం డిస్కస్ చేసినాము, ఎప్పుడైనా సరే మనం ప్రిఫిక్స్ ఆపరేషన్ జరిపినప్పుడు మన వేరియబుల్ అనేది ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ముందు మన ఎక్స్ వాల్యూ 1, సో మనం ప్రిఫిక్స్ ఇంక్రిమెంటేషన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్స్ వాల్యూ 2 అవుతుంది. దాని తర్వాత ఆ 2 అనే వాల్యూని మనకు వైకి అసైన్ చేస్తుంది. సో ఇక్కడ నేను సింగిల్ అండ్ కమెంట్లో రాస్తున్నా, నౌ ఎక్స్ ఈజ్ 2 అండ్ వై ఈజ్ 2. సో నెక్స్ట్ నేను పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంటేషన్ చేస్తా. సో వై ఈక్వల్స్ టు ఎక్స్ ++. సో మనకి పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంటేషన్లో ఏమవుతుంది, ఫస్ట్ మన వాల్యూని అసైన్ చేస్తుంది వైకి. అంటే ప్రజెంట్ మన ఎక్స్ యొక్క వాల్యూ ఎంత 2, సో ఆ 2ని మన వైకి అసైన్ చేస్తుంది. సో అప్పుడు మనకి వై ఈక్వల్స్ టు 2 అవుతుంది. సో అసైన్ చేసినాక మన ఎక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చేసి 3, వై వాల్యూ వచ్చేసి 2. సో ఇది పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంటేషన్లో జరుగుతుంది. సో ఇప్పుడు మన ఎక్స్ వాల్యూ ఇంకా వై వాల్యూ కూడా ప్రింట్ చేసుకుందాం, లేకపోతే ఇక్కడ నేను కమెంట్లో కూడా రాసేసిన. సో ఈ స్టెప్ అవుతూనే మన ఎక్స్ వాల్యూ అనేది 3 అయిపోతుంది, వై అనేది 2 అవుతుందని. సో ఇక్కడ మనం ప్రింట్ చేసుకుందాం, ప్రింట్ ఎఫ్ వాల్యూస్ ఆఫ్. సో ఇప్పుడు ఏంటంటే మనం ఎక్స్ యొక్క వాల్యూని ప్రింట్ చేద్దాం. వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు %d, వై ఈక్వల్స్ టు %d. సో నేను రెండు కూడా ప్రింట్ చేస్తున్నా, ఎక్స్ వాల్యూ ఇంకా వై వాల్యూని. ఎక్స్ వై సెమికాలన్. సో అలాగే మనం పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంటేషన్ చేసినాక కూడా మన వాల్యూస్ని ప్రింట్ చేసుకుందాం. సో నేను ఆ స్టేట్మెంట్ని కాపీ చేసి పేస్ట్ చేసుకుని ఇక్కడ ప్రింట్ ఎఫ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు %d, వై ఈక్వల్స్ టు %d, ఎక్స్ వై. సో ఇప్పటిదాకా మనం ఇంక్రిమెంటేషన్ గురించి డిస్కస్ చేసినాం. సో ఇప్పుడు డిక్రిమెంటేషన్. సో డిక్రిమెంటేషన్ అంటే తగ్గించడం అన్నట్టు వాల్యూని. సో ఇందులో కూడా మనకు 2 టైప్స్ ఉన్నాయి, ప్రిఫిక్స్ డిక్రిమెంటేషన్, పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంటేషన్. సో ముందు చెప్పుకున్నట్టే ప్రిఫిక్స్ ఆపరేషన్ ఎప్పుడు అప్లై చేసినా కూడా ఫస్ట్ ఆ వాల్యూ అనేది చేంజ్ అయినాక రిటర్న్ చేస్తుంది, అంటే అసైన్ చేస్తుంది. సో ఇప్పుడు మన ఎక్స్ యొక్క వాల్యూ 3. సో ప్రిఫిక్స్ డిక్రిమెంటేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ మన ఎక్స్ యొక్క వాల్యూ తగ్గిపోతుంది అండ్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. అలా తగ్గిపోయాక ఆ వాల్యూ అనేది వైకి అసైన్ చేస్తుంది. సో అప్పుడు వై వాల్యూ కూడా 2 అవుతుంది. సో నా ఇక్కడ కమెంట్ కూడా రాసిన నేను, ఎక్స్ ఈజ్ 2 ఇంకా వై ఈజ్ 2 అని. నెక్స్ట్ మనం పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంటేషన్ చేద్దాం. y ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ సెమికాలన్. సో అట్ ప్రజెంట్ మన ఎక్స్ వాల్యూ 2 కాబట్టి ఫస్ట్ ఆ ఎక్స్ వాల్యూ అనేది వైకి అసైన్ చేస్తాం. దాని తర్వాత ఎక్స్ అనేది ఒక వాల్యూ తగ్గిపోతుంది, ఎందుకంటే పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంటేషన్ అప్లై చేసినాం కాబట్టి. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ 1 అవుతుంది, ఇంకా వై వాల్యూ 2 అవుతుంది. సో ఇది కూడా మనం మన ఎక్స్ ఇంకా వై వాల్యూస్ని ప్రింట్ చేసుకుందాం. సో నేను కాపీ పేస్ట్ చేసుకున్నా. సో దీని అంతా ఒక ఆర్డర్లో రాసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మన కోడ్ని రన్ చేద్దాం. బిల్డ్ అండ్ రన్. సో మనం న్యూ లైన్ క్యారెక్టర్ కూడా ఇంక్లూడ్ చేద్దాం, అప్పుడు మనకు చదవడానికి ఈజీ ఉంటుంది అవుట్పుట్. న్యూ లైన్. సో న్యూ లైన్ క్యారెక్టర్ ఏంటంటే 2 డిఫరెంట్ లైన్స్ని, అంటే 2 డిఫరెంట్ స్టేట్మెంట్స్ని డిఫరెంట్ లైన్స్లో ప్రింట్ చేస్తుంది అన్నట్టు. సో ఇది ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసినాం న్యూ లైన్ గురించి. సో ఫస్ట్ మన ఎక్స్ వాల్యూ 1 ఉండే, ప్రిఫిక్స్ ఇంక్రిమెంటేషన్ చేసినాక ఎక్స్ వాల్యూ 2 ఇంకా వై వాల్యూ 2 అయింది. పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంటేషన్ చేసినాక ఎక్స్ వాల్యూ 3 ఇంకా వై వాల్యూ 2 అయింది. సో పోస్ట్ ఫిక్స్లో ఏమవుతుందంటే ఫస్ట్ ఎక్స్ యొక్క వాల్యూని వైకి అసైన్ చేసినాక ఇంక్రీజ్ అవుతుంది. సో దాని తర్వాత మనం ప్రిఫిక్స్ డిక్రిమెంటేషన్ ఇంకా పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంటేషన్ చేసినాం. సో మనకి ఇక 2 వాల్యూస్ సేమ్ వచ్చినాయి. సో మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ అది రాయలేదు అనుకుంటా, ఇక్కడ ఇది తీసేద్దాం, ఈ స్టేట్మెంట్ ముందు రాసుకుందాం. సో ఎందుకంటే మనం సేమ్ స్టేట్మెంట్ని 2 టైమ్స్ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి అలా వచ్చింది. సో ఇప్పుడైతే మనకి అవి రెండు కూడా డిఫరెంట్ స్టేట్మెంట్స్ లాగా బిహేవ్ చేస్తాయి. సో మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ 2, వై వాల్యూ 2, దాని తర్వాత ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ 2. సో ఇది మన ప్రిఫిక్స్ ఇంకా పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంటేషన్.
సో ఫైనల్గా ప్రిఫిక్స్లో ఏమవుద్దంటే ఫస్ట్ వాల్యూ చేంజ్ అయినాక అసైన్ చేస్తాం. పోస్ట్ ఫిక్స్లో వాల్యూ అసైన్ చేసినాక చేంజ్ అవుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.